దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ సమయమందు ఈ లైవ్లో వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ దినమందు ఈ విధముగా ఆయన సన్నిధిలో చేరే నామాన్ని స్తుతించి ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క మంచి సమయాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి మధురమై ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, నీ యొక్క పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ కూడా ఈ విధంగా లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క సమయమందు ఇప్పుడు వచ్చిన మీరందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా యొక్క సమయమందు ఈ విశ్రాంతిమందు ఈ విధముగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నేను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి దేవాను మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ సమయమందు ప్రభా, నీ లైవ్ ద్వారా నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని మీరు దీవించండి. కావలసిన నీ కాపుదల, నీ క్షేమము, నీ భద్రత ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మీరు నడిపించమని, సమస్త ఘనత మహిమ మీరే ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచుదాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచు నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన.
నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత ఇచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత ఇచ్చావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనియమాలు నిలువనిచ్చావు. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనియమాలు నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకొక పాట. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా,
దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ఇంతవరకైన సన్నిధిలో ఆయన నామాన్ని పాడి స్తుతించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి ఆయన సన్నిధిలో స్తుతించే నామాన్ని గణపరిచిన వారికి ఉంటూ ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, దేవుని కృపను బట్టి ఈ నెలలో ఈ దినం వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి తన యొక్క క్షేమాన్ని, కాపుదలను మనకు అనుగ్రహించిన ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మనం మహింపరిచిన వారిగా ఉంచి ఉన్నాం. దేని బిడ్డలారా, ఏదేమైనప్పుడు దేవుని కృప, కాపుదల మన మీద ఉంచిన దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మనం గణపరిచిన వారిగా ఉండాలి. దేవుని వాక్యము అనేక రకాలుగా మనం బలపరుస్తుంది. వాక్యము ద్వారా మనం బలపరచబడుతున్నాం. ఈ భయంకరమైన కరోనా టైంలో దేవుడు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి గణపరిచాం. దేవుడు మన యొక్క స్తుతులు విన్న దేవుడు, ప్రార్థన విన్న దేవుడు, మన మొర విన్న దేవుడు. ప్రతి పరిస్థితిని మన ఎదుట అనుకూలపరిచి మనం నడిపిస్తున్న దేవునికి నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని గణపరచాలి. ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందుగా మనమందరం కూడా ఒకసారి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయమందు ఈ విధంగా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నేను గణపరచడానికి ప్రభువా నువ్వు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచాం. ఈ సమయమందు లేఖన భాగాల్లోంచి మీరే మాతో మాట్లాడండి. నీ వాక్యమే తప్ప మమ్మల్ని బలపరిచేది ఏది కూడా లేదు, మమ్మల్ని నడిపించేది ఏది కూడా లేదు నాయన. నీ వాక్యము మాకు సమస్త జీవాధారానికి ఆధారమై ఉన్నది నాయన. నీ వాక్యము ద్వారా నాయన మేము బలపరచబడడానికి వచ్చిన కృపను బట్టి అందున్నారు. అదేవిధంగా ఈ వారం కూడా ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ సహాయం దయచేయండి. పరిస్థితులన్నీ కూడా మా ఎదుట అనుకూలపరచు నాయన. నీ చిత్తానుసరమైన కార్యాలు జరిగించగలిగిన శక్తివంతుడు సముద్రుడు నీవు గనుక నాయన నీ సన్నిధిలో నీ సమస్తాన్ని చేతులకు అప్పచెప్తూ ఉన్నా. నీ కృపా నీ కాపుదల ప్రతి బిడ్డ మీద గృహం మీద ఉంచి మీరు నడిపించమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి ఈ విధంగా ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో ఈ పరిస్థితులకు అనుకూలంగా దేవుడిచ్చిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, దేవుని కృపను బట్టి దేవుడు ఈ భయంకరమైన ఈ పరిస్థితులలో దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఆయన క్షేమాన్ని భద్రతను మనకిస్తూ నడిపిస్తున్న దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మహింపరచాలి. దేవాతి దేవుడు ప్రవక్త అయిన యెషయాతో మాట్లాడుతున్న మాటలు మనం ఆలోచన చేస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ విషయంలో దేవుని యొక్క సన్నిధిలో లేక దేవుడు ఇశ్రాయేల్ విషయంలో అనేకమైన ఒడిదుడుకులు అనుభవించాడు. వారి యొక్క పరిస్థితులను ఆయన అనుకూలపరిచిన దేవుడు ఆయన. వారు పరిస్థితి ఒక రోజున లోకములో ఉన్నా, ఒక రోజున ఆయనలో ఉన్నా, ప్రతి విషయాన్ని దేవుడు వారి పట్ల అనుకూలపరిచి నడిపించిన దేవుడు. ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు ఈ పరిస్థితులకు అనుకూలమైన మాటగా నా దేవాతి దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, సమస్త జనములు ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద ఏర్పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. ప్రియమైన బిడ్డలారా, మన మీద కప్పబడుచున్న ఈ ముసుగు ఆయన తీసివేసే దినాల్లో మనము వచ్చాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును. ఈరోజున ప్రతి ముఖం మీద చూసిన ముసుకే కనబడుతుంది. దానికి అర్థం ప్రస్తుత పరిస్థితులకు మనం అనుకూలంగా చూసుకుంటే మాస్క్ అనేది ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. మాస్క్ లేనిది ఎక్కడికి కూడా ప్రవేశం లేదు. మాస్క్ లేకుండా మనిషి బయటికి వెళ్ళే అవకాశం లేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆ మాస్క్ నేను తీసివేస్తాను, ఆ ముసుగును తీసివేస్తాను. దేవుని వాక్యం చెప్తుంది అక్కడ ఏమనంటే, కింద వచనంలో మనం చూస్తే 8వ వచనంలో, మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మృంగివేయను. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్మ బిందువులను తుడిచివేయను. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన యొక్క జీవితంలో ఎన్నో సాధనలు అనుభవించిన దినాలు మన ఎదుట కనబడుతున్నాయి. మనం నడుస్తూ ఉన్నాం. ప్రతి విధమైన శోధన నుండి, ప్రతి విధమైన సమస్య నుండి, ప్రతి విధమైన కష్టము నుండి దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఈ రోజున మనం చూస్తే ప్రతి దినం కూడా, ప్రతి క్షణం కూడా భయంకరమే. ప్రతి క్షణం కూడా ఆందోళనకరమైన ఆ సమయమే. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ముఖములను కప్పుచున్న ముసుగును ఆయన తీసివేసే దేవుడు. అంటే పరిస్థితులను అనుకూలపరచబోలేదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఆలోచన చేస్తున్నాడు. ఇశ్రాయేలుకు దేవుడు చెప్తున్న మాట అదే. దేవుని యొక్క వాక్యంలో 25వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం చూస్తే అక్కడ అంటాడు, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలం చేసిన ఆలోచన నేర్పితివి. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన మనల్ని హెచ్చించే దేవుడు.
మనకు ఆలోచన నేర్పే దేవుడు. ఆలోచన మన బ్రతుకులలో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తుందని మనం నమ్మాలి. ప్రియదేని బిడ్డ అంటే మన దేవుని సందులో పెట్టిన మొర పరిస్థితులు చూస్తే ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే. వేదన, భయంతో కూడిన భయం మనిషిని వెంటాడుతున్న దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ భయము ద్వారా మానవుని యొక్క జీవితంలో అనేకమైన సమస్యలకు మనిషి గురైపోతూ ఉన్నాడు. ఆ భయం నుండి కూడా దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. మన ముఖం మీద కనబడే ఈ ముసుగును ఆయన తీయబోతున్నాడని దేవుని సందులో మనం నమ్మాలి. ప్రియదేని బిడ్డలారా, అందుకే అన్నాడు యెషయా ప్రవక్త ఇజ్రాయెల్ విషయంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేసే దేవుడు. ప్రియదేని బిడ్డలారా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, త్వరిత కాలం మంది ఈ యొక్క సమస్య నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఈ రోజున ఈ ముసుగు అనే మాటకు చాలా పర్యాయ పదాలు లేక దేవుని వాక్యాలు మనం చూస్తే అనేకమైన మాటలు మనం చూడగలం. ప్రియదేని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తున్నప్పుడు చూడండి, 2వ కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్న ఆత్మీయ సత్యాలను మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రికలో ఆత్మీయ సత్యాలుగా లేక ఆత్మీయ మాటలుగా పౌలు జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు ఈ కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ గురించి జ్ఞాపకం చేస్తాడు పౌలు. ఇజ్రాయెల్ యొక్క జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లుగా మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నట్లు మేమెట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. ఇజ్రాయెల్ విషయంలో దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుని యొక్క ప్రకాశవంతమైన వెలుగును చూడలేక మోషే యొక్క ముఖం ఏమైందంటే ప్రకాశించింది. ఆ ప్రకాశవంతమైన ఆయన ముఖాన్ని ఆ ప్రజలు చూడలేరేమనుకున్న నాడు మోషే ముసుగు కప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకంటే మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునెను అని ఇజ్రాయెల్ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మోషే గురించి పౌలు ఈ కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. ప్రియదేని బిడ్డలారా, అదే కొరింథీ పత్రికలో చూస్తే 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే, నేటి వరకు మోషే గ్రంథము వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయములు మనస్సున ఉన్నది గాని వారి హృదయములకు ప్రభువునకు ఎప్పుడు తిరుగునో అప్పుడే ముసుగు తీసివేయబడును. గ్రంథాడు మోషేను గూర్చి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడే ముసుగు తీసివేయబడు. ఈ ముసుగు ముఖానికే కాదు, హృదయాలకు కూడా ముసుగేసుకున్నారు చాలా మంది దేవుని వాక్యాన్ని వినకుండా. ఎందుకంటాడు, నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని, అంటే వాక్యం చదవకుండా మూతికి ముసుగేసుకున్నాయి ప్రజలు కాదు, హృదయానికి కూడా ముసుగేసేసుకుంటున్నారు. ఈ దినాల్లో వాక్యం వినబడకుండా, వాక్యము అర్థం చేసుకోకుండా, ప్రార్థన లేదులే, మందిరం లేదులే, గుడి లేదులే అని రకరకాలుగా ఆలోచన చేసుకుని ముఖానికే ముసుగు కాదు కానీ మనుషులు ఏమైపోతారంటే ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే హృదయాలకు కూడా ముసుగేసుకుంటున్నారంట. హృదయాలకు ముసుగేసుకున్నాడు. ఇజ్రాయేలీలు కూడా దేవుడు వారి గురించి ఎందుకు మాట్లాడాడంటే, వారు దేవుని మాటలు వినలేని వారుగానే చాలా వరకు కనబడతారు. మోషే వారితో పడ్డాడు, బాధలు కష్టాలు పడ్డాడు, అనేక రకాల నిందలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, అవమానాలు, విసుగుదల, అనేక రకాలైన సమస్యలు వారికి ఎదురయ్యాయి, మోషేకి ఎదురయ్యాయి. పౌలు జ్ఞాపకం చేస్తూ ఈ కొరింథీ సంఘానికి వచ్చి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఇజ్రాయెల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయెల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఈ కొరింథీ సంఘంలో ఉన్న మనుషుల ఎదుట కనబడుతున్నాయి. మోషే ప్రియదేని వారు కూడా వాక్యం విన్నారు కానీ వాక్యాన్ని గమనించలేని వారుగానే కనబడుతున్నారు, వాక్యాన్ని గ్రహించలేని వారుగానే ఉన్నారు. అందుకే అంటాడు ఏమనంటే, ఓ కొరింథీ లేక ప్రజలారా, లేక కొరింథీ సంఘములో ఉన్న
ఆ బిడ్డలారా ఆయన మాట్లాడుతుంటాడు, నేటి వరకు మోషే గ్రంథమును వారు చదివినప్పుడల్లా వారి మనసు వారి హృదయములకు ఏముందంటే అక్కడ మీద ఉన్నది. కానీ ప్రియమైన బిడ్డలారా, వారు ఎప్పుడు చదివినా వారి మనసులు కానీ వారి ఆలోచన కానీ దేవుని వాక్యం మీద ఉండేది కాదు. కానీ వారి హృదయములు గంటడు ఆనాడు ప్రజలు అలాగా ఉన్నారు. వారు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతారో అప్పుడే వారి హృదయం మీద ఉన్న ఆ ముసుగు తీసివేయబడుతుంది అంట. ముసుగు తీసివేయబడుతుంది. ఈ రోజున హృదయానికి ముసుగేసుకున్నారు మనుషులు, హృదయాలను కప్పేసుకున్నారు దేవుని వాక్యం వినకుండా. ఎప్పుడైతే ఈ హృదయానికి ముసుగు వేసుకున్నామో ఆ హృదయానికి ముసుగు వేసుకొని దేవునికి దూరంగా బ్రతుకుతున్నాము. కాబట్టే ఈ రోజున మన ముఖానికి కూడా ముసుగు వచ్చింది. మన ఈ యొక్క ముఖానికి మనం ముసుగేసుకుని తిరగవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యమే చెప్తుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు వాక్యం చదువుతున్నప్పుడల్లా వారు హృదయానికి ఏం కట్టేసుకున్నారంటే ముసుగు కట్టేసుకున్నారు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. దేవుడు అంటే వారు లెక్క చేసేవారు కాదు. దేవుని యొక్క ఆలోచనలు వాళ్ళు ఆ బ్రతికేవారు కాదు. అందుకంటాడు, ఎప్పుడైతే వారి హృదయాలు ప్రభువు వైపుకు తిరుగుతాయో అప్పుడే ముసుగు తీసివేయబడుతుంది. నా దేవుని వైపుకు తిరగాలి. ఈ పరిస్థితుల్లో కూడా నేను ఇంకా దేవుని మాటలు విన్నా, దేవుని వైపుకు తిరగను, దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, ఆ ప్రార్థన ఏంటి, భక్తి ఏంటి, ఇలా రకరకాలుగా. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ ఏది చేసినా కానీ దేవుని సన్నిధిలో కడవరి దినాలు నటించుకో. దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయాన్ని ఆయన వైపుకు తిప్పు. ఆయన వైపుకు మనం ఎప్పుడైతే ఆ హృదయాన్ని మళ్లిస్తామో ఆ హృదయాన్ని మనకున్న ఆలోచన బట్టి మన హృదయానుసారమైన కార్యాలను బట్టి దేవుడు తన కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా నేను ఎలాగైనా బ్రతికేస్తాను, ఎలాగైనా తిరిగేస్తాను, నా జీవితం ఇంతే, నా ఆలోచన ఇంతే, నా తలంపులు ఇంతే, నా మాటకు ఎదురులేదు తిరుగులేదు అనుకుంటే ప్రయోజనం లేదు. నువ్వెంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రకాలకి ఈ లోకంలో బ్రతుకుతున్నా, ఒకవేళ నీ అంతరంగానికి నువ్వు ముసుకేసుకుని తిరుగుతున్నావేమో, వాక్యానికి నువ్వు లోబడలేని వాడుగా ఉన్నావేమో, నీ ఆలోచన చల్లాలి, నీ తలంపులే చల్లాలని మనం బ్రతుకుతున్నామేమో. ప్రియమైన బిడ్డల, కొరింథీ సంఘం అలాంటి సంఘమే. భక్తిలో పెరుగుతున్నాం అనుకున్నారు. వాళ్ళు చాలా ధనవంతులు, భాగ్యవంతులు, అందగాళ్ళు, అందగత్తులున్న సంఘం ఆ సంఘం, కొరింథీ సంఘం అంటే. అలాంటి సంఘానికి వెళ్ళాడు పౌలు. వాళ్ళకి వివరంగా చెప్తున్నాడు భక్తిని గూర్చి కానీ, భయాన్ని గూర్చి కానీ, వాక్యాన్ని గూర్చి కానీ వారికి నేర్పుతూ ఉన్నాడు ఆయన. ఈ రోజున మనం నేర్చుకోకపోతే గ్రంథికి అంటాడు చూడండి, ఎప్పుడైతే వారి హృదయాలు ఆయన వైపుకు తిరుగుతాయో ఆ హృదయం మీద వాళ్ళు వేసుకున్న ముసుగు తీసివేయబడతారు. ఈరోజు నీ సమస్యలు, కష్టాలు రావడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మీయ స్థితి తగ్గిపోతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేవునిలో సరిగ్గా ఆలోచన లేని వారుగా ఉన్నారు. పైకి నటనా భక్తి జీవితం, పైకి నటించేవారుగా కనబడతారు. కానీ నలుగురు చూస్తే ఏమొస్తుందండి? ఏమీ రాదు. ఎవరు చూడాలంటే దేవుడే చూడాలి. దేవుడే మన బ్రతుకులను చూడాలి. మన అంతరంగం మీద మనం వేసుకున్న ముసుగు తీసివేసుకోవాలి. ఈరోజు చాలా మంది ఆ ముసుగు బాటలోనే భక్తిని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆ ముసుగు తీస్తే అసలు రంగు బయటపడతారు. అప్పుడు దేవుని కార్యాలు ఎలా ఉంటాయో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో అపవాది కూడా కొన్నిసార్లు మనిషిని హెచ్చిస్తాడు. మనిషిలో కొన్ని కార్యాలు చేస్తాడు. దాన్ని బట్టి కూడా మనిషి చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను ఎలా బ్రతికినా బ్రతుకు హ్యాపీగా ఉంది అనుకుంటాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీలు దేవునిలో ఎదగలేకపోవడానికి గల కారణం, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే, కానానులో ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారి హృదయం మీద ఏం వేసుకున్నారంటే ముసుగేసుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఆయన వైపుకు మన హృదయాలను చెప్పాలి. ఆయన సన్నిధిలో మన మోకాలు వంగాలి. ఆయన సన్నిధిలో మనం గోజాడాలి, కన్నీరు గార్చాలి, వేదన పడాలి. ప్రియమైన బిడ్డలారా, అది నలుగురు చూసేటట్టుగా కాదు. యేసుప్రభు డైరెక్ట్ గా చెప్పిన మాట ఏంటంటే, రహస్యమందున నీ తండ్రికి నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకు ప్రార్థన చేయి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు చాలా మంది ఈ లైవ్ ద్వారా
రకరకాలైన ప్రయత్నాలు చేసి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు చూపించుకునేదిగా ఉంది. కానీ ప్రియదేని బిడ్డ, మనం ఎంత చూపించుకున్నా మొదట చూడవలసింది ఎవరంటే ఆయనే చూడాలి. ఆయన చూస్తేనే మనం చేసే దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియదేని బిడ్డ, అందుకే మన అంతరంగం మీద ఏదైనా ముసుకుందేమో, అవిశ్వాసమైన ముసుక, భక్తిహీనత, లేకపోతే అపనమ్మకమా, లేక ఇలాంటివన్నీ కూడా మనం కప్పేసుకొని బ్రతుకుతున్నామేమో, అవన్నీ తీసేసుకొని దేవుని వైపుకు మన హృదయాలను ఎప్పుడైతే తిప్పుతామో దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. 16వ వచనంలో అంటాడు కదా, ఎప్పుడైతే ఆ హృదయాలు ప్రభు వైపుకు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడుతుంది. దేవుని వైపు తిరుగుదాం. మన ముఖం మీద ఉన్న ముసుగు తీసివేస్తాను అంటున్నాడు ఆయన. సమస్త జనముల మీద ఉన్న ఆ ముసుగును ఆ పర్వతం మీద తీసివేస్తానని చెప్తున్న దేవుడు ఆయన. ఈ రోజున ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున మనకున్న ప్రతి ఆలోచన ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట మనం పెడదాం, అడుగుదాం, ప్రార్థన చేద్దాం. 18వ వచనం అంటాడు, అదే మనమందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమయుందే అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత. ప్రియదేని బిడ్డలారా, పౌలు అంటాడు మనమందరం ఎలా ఉండాలి ఎదుటంటే ముసుగులేని ముఖంతో ఉండాలంట. గిటాల కాలం ముఖానికి మాస్క్ వేసుకొని ఇలాగే తిరుగుదామంటే ప్రయోజనం లేదు. ఆయన తీసివేస్తానని చెప్తున్నాడు. ఆయన ముసుగు తీసివేయాలి అంటే, తీసివేయబడాలంటే, లేక ఇక ముసుగుకు ఒక ప్రస్తుత పదం ఏంటంటే మాస్క్ తీసివేయబడాలంటే మన హృదయాలు ప్రభు వైపుకు తిప్పబడాలి. మన హృదయాలు ప్రభు వైపుకు తిప్పబడాలన్నా మన హృదయాలకు కూడా ఒక ముసుగు వేసుకు తిరుగుతున్న ముఖానికే కాదు, హృదయానికి కూడా వేసుకుంటున్న ముసుగు. ఏంటి ఆ ముసుగు అంటే అవిశ్వాసం, అపనమ్మకం, అనాలోచన, భక్తిహీనత, భయము లేని జీవితం, ఇలాంటివన్నీ కప్పేసుకొని మనం బ్రతుకుతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది మనమందరం వీళ్ళు నువ్వే కాదు, నేనే కాదు, మేమే కాదు, ఎవరైనా ఈ లోకంలో ఆయన ఎదుట బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మనమందరం కూడా ముసుగులేని ముఖంతో, ఇంకే మాస్క్ ఉండకూడదు. ప్రార్థన చేసుకునేటప్పుడు వేసుకునే ముసుగు వేరు, ఈ ముఖం మీద ఉండే ముసుగు వేరు. అందుకంటాడు ఆయన, ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమకు. అంటే మన ముఖం ఎలా ఉంటుంది? ప్రకాశించిపోతుంది. ప్రియదేని బిడ్డలారా, ప్రభు యొక్క మహిమ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే ప్రకాశించబడతాం. అద్దము వలె అది మన యొక్క ఆ రిఫ్లెక్షన్, అనగా ఆ యొక్క ప్రకాశవంతమైన జీవితాన్ని ప్రజ్వలింపచేసే ఆ యొక్క అనుభవంలోకి మనం వస్తాం. అందుకంటాడు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. మనల్ని ఎలా తీసుకెళ్తాడంటే దేవుని బిడ్డలారా, ఒక పరిస్థితి నుండి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడతాం. దేవుని పోలికలో మనం మార్చబడతాం. దేవుని సన్నిధిలో మనం మార్చబడతాం. ప్రియదేని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మనం జీవించేవారిగా ఉంటాం. పౌలు చెప్తున్న మాటలయ్యే. రోజున మన అంతరంగానికి వేసుకున్న ముసుగు తీసివేస్తే దేవుని మహిమను మనం అనుభవించేవారుగా ఉంటాం. దేవుని యొక్క ఆ మహిమను మనం చూసేవారుగా ఉంటాం. మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడంటే మహిమ నుండి అధిక మహిమలోనికి మనం నడిపించేవాడు. దేవుని ఆశీర్వాదం ఉంటాడు, దేవుని ఆరోగ్యం ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు, ఆయన క్షేమం ఇస్తాడు, ఆయన భద్రత ఇచ్చే దేవుడు ఆయన. ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున పరిస్థితులకు అనుకూలంగా మనం జీవిస్తున్నాం అన్నది ఒక ప్రాముఖ్యమైన విషయం. అయితే ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యములో, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యము చెప్పేది ఏంటంటే మన ముఖముల మీద ఉన్న ముసుగును ఆయన తీసివేసే దేవుడు. అందుకే ఇజ్రాయెల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మాట. ఏమనంటే సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేస్తాడు.
ఆయన తీసివేసే దేవుడు. అంటే పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలపరిచేది. ఎక్కడ చూసిన దినాలు చూస్తే కేసులు తగ్గినాయండి, పరిస్థితులు అనుకూలపరచబడుతున్నాయి. దేవునికి మహిమ. ఎందుకంటే తగ్గాలి, తగ్గకపోతే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక కుటుంబాలు ఈ లోకంలో కన్నీటిలో ఆ వేదనలో కనబడుతున్నాయి. అయ్యో ఈ వ్యక్తి బ్రతుకుతాడనుకున్న వారిని మనం చూడలేకుండా ఉంటున్నాం. పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచబడి, ఎందుకంటే అనేక మంది సంఘాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన జవాబు ఏంటంటే ఆ ముసుగును తీసివేసే దేవుడు. ప్రియదేని బిడ్డలు, ఈ దినాల్లో చూడండి, ఇజ్రాయెల్ దేశం అంతా మాస్క్ లేకుండా తిరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అమెరికా దేశం కూడా అదే పరిస్థితులకు వచ్చింది. అంటే వాళ్ళు ఒకవేళ పెట్టిన రోదనే కావచ్చు, విజ్ఞాపనే కావచ్చు, కన్నీరే కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రియదేని బిడ్డలారా, వారికి ఉన్న ఆలోచన దేవుడెరిగి వారి దేశాలను స్వస్థపరిచాడు ఆయన. వారి దేశం ముసుగుల్లే, ఆ మాస్కుల్లే హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మనకు కూడా ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మన మీద ఉన్న ముసుగును కూడా ఆయన తీసివేయబోతూ ఉన్నాడు. మన యొక్క ప్రతి బాష్మ బిందువును కూడా ఆయన తుడిచివేసే దేవుడు, కన్నీటిని తుడిచివేసే దేవుడు, మనకున్న ప్రతి కష్టం నుండి అని లేవనెత్తే దేవుడు. ప్రియదేని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. మనం ఏది ఎంత సంపాదించుకున్నామన్నది కాదు, ఏ రకంగా మనము ఇలాగ జీవిస్తున్నామన్నది కాదు. కన్నీటితో అలమటించిన వేదనలో మనం బ్రతికిన ఆకలితో మనం జీవిస్తున్నా దేవునికి ఎప్పుడైతే స్థానాన్ని ఇస్తామో ఆయన మన ప్రతి నిత్యము పోషించేవాడిగా, సంరక్షించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఈ కరోనాని, ఈ యొక్క భయంకరమైన వ్యాధి, ఈ వైరస్ ప్రతి కుటుంబాన్ని తట్టింది సార్, ప్రతి జీవితాన్ని తట్టింది, ప్రతి గుమ్మాన్ని అది తట్టింది, ప్రతి కుటుంబంలోకి వెళ్ళింది, ప్రతి కుటుంబంలో అది నివాసం చేసింది. దానికి అనుకున్న వారి ఎక్కలేక అది ఏం చేయాలనుకుంటే ఆ పని చేసి బయటకు వచ్చింది. కొంతమందిని మరణ శైలికి తీసుకెళ్ళింది, తిరిగి మళ్ళా బ్రతికించింది, దానికి బ్రతికాడు మనిషి. కొంతమందిని మరణ శైలికి తీసుకెళ్లి మరణించే పరిస్థితికి తీసుకెళ్ళింది వైరస్. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామో ప్రియదేని బిడ్డలారా, ఆలోచన చేయండి. దీని గురించి సోషల్ మీడియా రకరకాలుగా మాట్లాడుతూ ఉంది. ఈ మధ్యన ఒక కార్టూన్ పెట్టాడు, ఎవడంటే నేను వెళ్ళిపోతున్నాను, కరోనా చెప్తుంది ఒక వ్యక్తితో, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని చాలా జాగ్రత్తగా అనుకోతో ప్రకృతిని కాపాడుతూ నువ్వు బ్రతుకు, నేను వెళ్ళిపోయే సమయం దగ్గరికి అయిందని ఆ కరోనా ఒక వ్యక్తికి చెప్పడాన్ని ఒక కార్టూన్గా, కథగా రాసి సోషల్ మీడియాలో దాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రియదేని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ అది మన ముందు నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎలా అంటే దేవుని వాక్యం చెప్తుంది, మన ముఖం మీద ఉన్న ప్రతి ముసుగును తీసివేస్తున్నాడు ఆయన. మనం సంతోషంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తున్న దేవుడు ఆయన. మనం విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ప్రియదేని బిడ్డ, మరెన్నడూ కూడా అది మన ఎదుటికి రాకూడదు. మరణం అనే పరిస్థితిలోకి ఎవరు కూడా రాకూడదు. ప్రియదేని బిడ్డలారా, ఏ పరిస్థితి మనిషిని తాకకూడదు. కారణం ఏంటంటే మన అంతరంగాల మీద ఉన్న ముసుగును కూడా మనం తీసివేసుకోవాలి. ఎందుకంటే నీలో ఉన్న అవిశ్వాసము, భయము, అపనమ్మకము, అనాలోచన, భక్తిహీనత, ఇలాంటి ముసుగుల నుండి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, మనమే కాదు, మన కుటుంబాలకు సంబంధించిన వారు అనేక మంది దూరదేశాల్లో ఉంటున్నారు. వారికి కూడా భయమే. అయ్యో నా కుటుంబం ఎలా ఉంది దేశంలో, వాళ్ళకి ఏమైపోద్దో. ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున ప్రతి ఒక్కరిలో భయమే. కానీ దేవుడు వారికి క్షేమం ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, వారిని నడిపిస్తున్న దేవుడు. ప్రియదేని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే సమస్త జనముల మీద కప్పుచున్న ముసుగును ఆయన తీసివేస్తూ ఉన్నాడు. మనకు దేవుడు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు, గొప్ప అద్భుతం చేయబోతూ ఉన్నాడు, గొప్ప కార్యాలను ఆయన జరిగించగలిగిన శక్తివంతుడు. ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున ఆ నమ్మకంతో మనం బ్రతకాలి. ప్రభువా నువ్వు కార్యం చేస్తావు. ఈ రోజున ఇజ్రాయెల్ గురించి దేవుడు చెప్తున్న మాట, వారు ముఖం మీద ముసుగు వేసుకున్నారు, వారి హృదయాలకి ముసుగు కప్పబడింది. ఈ రోజున మన జీవితం కూడా అంతే. ముఖానికి వేసుకున్న
హృదయానికి వేసుకున్న భక్తి లేని జీవితం అయిపోయింది, భయం లేని జీవితం అయిపోయింది. రోజున ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆ ముసుగును మనం తీసివేసుకోవాలంటే మన హృదయాలు, మన ఆలోచన ఆయన వైపుకు త్రిప్పబడితే ఆయన మహిమలో నుండి మనకి మహిమను అనుగ్రహించే దేవుడు, మహామహిమలోనికి నడిపిస్తాడు. మన ముఖాలన్నీ కూడా అద్దము వలె ప్రకాశింపజేసే దేవుడు. ప్రతి కన్నీటిని, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వేదనను తొలగించే దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అపవాది ఎంతగా శోధించాడో, అపవాది ఎంతగా మనల్ని బాధించాడో, అపవాది తంత్రాల ద్వారా మనం ఎన్ని రకాలుగా వేధించబడ్డామో అవన్నీ కూడా దేవాతి దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. అవన్నీ కూడా దేవాతి దేవుడు తొలగించే సమయం వచ్చింది. కాబట్టి మన దేవుని వైపుకు మనం తిరుగుదాం, మన హృదయాలను ఆయన వైపుకు తిప్పుదాం. అందుకే అంటాడు హగ్గీ గ్రంథంలో, మీరు నా వైపుకు తిరిగితే నేను మీ వైపుకు తిరుగుతాను. ఎలాంటి వాళ్ళమైనా దేవుని వైపుకు తిరగాలి. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ మనకు అన్నీ ఉండొచ్చు, సమృద్ధికరమైన పరిస్థితులు మనం అనుభవించవచ్చు, కానీ దేవుని వైపుకు మనం తిరిగినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని కృపచేత మనల్ని బలపరిచే దేవుడే, బలపరిచే దేవుడు. ప్రియమైన బిడ్డలారా, దినాల్లో దేవుని వైపు తిరుగుదాం. దేవుని వాగ్దానం చేస్తున్నాడు, దేవుడు మాటిస్తున్నాడు. మన ముఖం మీద ఉన్న ప్రతి ముసుగును కూడా తీసివేసే దేవుడు. కాబట్టి దేవుని వైపుకు మనము తిరిగి ఆయన సన్నిధిలో ఆయన యందు విశ్వాసం కలిగి, నమ్మకము కలిగి, యథార్థత కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆ జీవితాన్ని బట్టి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. అటువంటి కృప, ఆ ధన్యత దేవాతి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అందరూ కూడా తలలు వంచి ఆయన వైపుకు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. నాయన యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మా గొప్ప దేవా, నీకు వందనాలు. మహోన్నతుడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీ కృపను బట్టి ఈ నెలలో, ఈ దినం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడి, ఎన్ని ఒడిదుడుకులు, సమస్యలు, ఎదురీతులనైనా కన్నీటి పరిస్థితులు మాకు ఎదురైనప్పటికీ కూడా మమ్మల్ని లేవనెత్తి నడిపించి నీవిచ్చిన క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ లైవ్ ద్వారా నీ వాక్యం విన్నా నీ ప్రజలందరినీ, కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపచేత బలపరచిన తండ్రి, నీకు అసాధ్యం అంటే ఏది లేదు నాయన. ఈ వారం అంతవరకు చేసిన పనుల్లో, ప్రయాణాల్లో నీ సహాయము, నీ కాపుదలు మీరు అనుగ్రహించి మీరు నడిపించమని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, ఈ యొక్క పిత్తలవారిపేటలో ఉన్న సంఘ బిడ్డల కుటుంబాలను, చలవపేటలో ఉంటున్న సంఘ బిడ్డల కుటుంబాలను, సార్వాలో ఉంటున్న సంఘ బిడ్డల కుటుంబాలన్నీ కూడా మీరు దీవించండి. ప్రతి గృహమందు మీరున్న నీ కార్యాలు జరిగించి నీ గృహ బలపడి, ఎవరికి శోధన, సమస్య, బలహీనతల గురి కాకున్నట్లుగా నీ కంచెను, నీ కాపుదలను ప్రతి గృహం మీద, ప్రతి బిడ్డ మీద వేసి మీరు నడిపించమని, ఈ వారం అంతా నీ క్షేమ భద్రత మీద దయచేయమని, గాయపడిన ప్రతి కుటుంబాలను మీరు ఆదరించి ఓదార్చి నడిపించమని, నీవే కాపుదల గుండెనైనా ప్రతి బిడ్డను, కుటుంబాలను మీరు దీవించమని యేసునామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియకుమారుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదాకాలం కూడా వచ్చిన మనకును, ఆయన వచ్చి పర్యంతరము మన గృహాల మీద నిలిచిండి కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే యేసయ్య, ప్రవేశ రక్తమే యేసయ్య, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత నాశనం కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.